రెడ్డి గారు, ఇజ్రాయెల్ దూకుడుకు చెక్ పెట్టడానికే ఇరాన్ దాడి చేసింది అనుకోవాలా? బట్ ఇజ్రాయెల్ నుంచి అదే స్థాయిలో అంటే మనం ఊహకు అందని ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుందని రమేష్ కన్నిగంటి గారు అంటున్నారు. అలాగే ఇప్పుడు భారత్ వ్యవహరిస్తున్న తీరు సరైన రీతిలో వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? మీరేం చెప్తారు సార్ లేటెస్ట్ పరిణామాలపై? దిస్ గేమ్ ఈజ్ మచ్ బిగ్గర్ అండి. ఇది రోజువారీగా మనం డిస్కస్ చేసి మనం రియాక్ట్ కావాల్సిన గేమ్ కాదు. సో బేసికలీ ఫస్ట్ మన ప్రేక్షకులకు నేను ఏం చెప్దాం అనుకున్నా అండి, ఇజ్రాయెల్ గాజాలో ఎప్పుడైతే యాక్షన్ మొదలు పెట్టిందో ఆ రోజే ఇరాన్ దీంట్లో తలదూరుస్తుంది అని ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీని చేసుకొని ముందుకు సాగుతున్న చెస్ గేమ్ ఇది. ఇరాన్ ఇవాళ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సిరియా, లెబనాన్, గాజా, హెజ్బుల్లా, యెమెన్, వాట్ ఎవర్ దీస్ కంట్రీస్ కి ఒక పెద్ద దిక్కుగా ఇరాన్ పొజిషనింగ్ ఉంది. సెకండ్ ఏంటంటే ఇరాన్ ఆయిల్ రిచ్ కంట్రీ కాబట్టి తనకు తానుగా యుఎస్ఏకి కానీ, యూకేకి కానీ, ఫ్రాన్స్ కి కానీ, వాళ్ళ కంపెనీలకు కానీ వాళ్ళ ఆయిల్ ప్రైసింగ్ కి కానీ, ప్రొడక్షన్ నార్మ్స్ కానీ ఎన్నడూ కూడా వినకుండా తనకు తాను ఒక ఫ్రీ విల్డ్ స్టేట్ గా ఉండదలుచుకున్న స్టేట్ ఇరాన్. అలాంటి దేశం పాశ్చాత్య దేశాలకు అలాంటి దేశంలో ఉన్న ప్రజెంట్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ లీడర్షిప్ తీసేస్తే ఆయిల్ ప్రైసింగ్ అండ్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా కంట్రోల్లోకి వస్తుందని తెలుసు. సో ఇన్ ద లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇవాళ ఇరాన్ ముందు నుయ్యి వెనకపోయి అన్న పొజిషన్ లో ఉంది. ఎందుకంటే తను ఏదైతే ఫోర్సెస్ ని సపోర్ట్ చేసిందో ఆ ఫోర్సెస్ లీడర్షిప్ అంతా ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేస్తూ వస్తున్న గత ఒక సంవత్సరంలో చేస్తూ వచ్చింది. గాజా ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు లెబనాన్ లో కూడా హెజ్బుల్లా లీడర్షిప్ ని వాళ్ళు నాశనం చేయగలిగారు. అండ్ వాళ్ళ లీడర్షిప్ ఎవరైతే ఇరాన్ లో ఉన్నారో ఇరాన్ వరకు వెళ్ళి కూడా వాళ్ళని కూడా హతమార్చారు. సో ఆల్ దిస్ ఏమవుతుందంటే అండి, నేను లీడర్షిప్ పొజిషన్ లో ఉంటే నేను ఇరాన్ అయితే నేను ఒక యాక్షన్ చూపియాల్సి వస్తుంది. కానీ మీరు దీన్ని ఇంకొంచెం గమనించి చూస్తే ఇరాన్ తీసుకున్న స్టెప్ నిన్న చాలా పెద్ద స్టెప్ అయినా కానీ వాళ్ళు జన నష్టం కాకుండా ఆస్తి నష్టం చేయడానికే వాళ్ళు ప్లాన్ చేసి పంపించారు మిసైల్స్ ని. సో చూడండి, ఇప్పుడు యుద్ధ నీతిలో యాక్చువల్లీ నాకు మాక్సిమం ఎఫెక్ట్ కావాలంటే నేను ఎవరికి కూడా ముందు చెప్పను, 2 గంటల ముందు చెప్పను, నేను ఇప్పుడు నేను అటాక్ చేస్తున్నాను అని చెప్పను. సో కానీ మీరు గమనించుంటే ఇరాన్ 2 గంటల అడ్వాన్స్ నోటీస్ ఇచ్చింది ఇజ్రాయెల్ కి మిసైల్ అటాక్ కాకముందు. సో ఆ 2 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ ఆబ్వియస్లీ వాళ్ళకి కొన్ని స్ట్రాటజీస్ ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళకి ఒక్కసారి ఎయిర్ రైడ్ అలారం వచ్చిందంటే జనాలందరూ కింద అండర్ గ్రౌండ్ బంకర్స్ లోకి వెళ్ళిపోతారు. అందుకోసమే నిన్న జరిగిన 300 మిసైల్ 400 మిసైల్ ఏవైతే వచ్చాయో దాంట్లో నాకు తెలిసి ఒక 20-25 మాత్రమే టార్గెట్స్ ని చేరాయి. అండ్ అవి ధ్వంసం చేసింది కూడా ఓన్లీ ఫిజికల్ అసెట్స్ మాత్రమే, జన నష్టం జరగలేదు. సో ఈ ఒక్క స్టేట్మెంట్, ఈ ఒక్క ఉదంతాన్ని మీరు కొంచెం అనలైజ్ చేస్తే ఇరాన్ నేను యాక్షన్ తీసుకోగలను అని చెప్పింది ప్రపంచానికి, కానీ నేను జన నష్టం చేయదలుచుకోలేదు అని కూడా ఆ తరుణంలోనే చెప్పింది. సో అంటే సార్ అంటే మీరు చెప్తున్న ఈ సిగ్నల్ ని మరి ఇజ్రాయెల్ ఎంతవరకు తీసుకుంటుంది? మీరు అనుకునే కోణంలో తీసుకునే అవకాశం ఉందా, లేదంటే మాతోనే నువ్వు తొడగొడతావా, మా తడాకేంటో చూపిస్తావన్న ధోరణి ఏమైనా ప్రదర్శిస్తుందా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో నౌ నేను మీకు ముందే చెప్పాను, యుఎస్ కి కానీ పాశ్చాత్య దేశాలకు కానీ ఇజ్రాయెల్ లాంటి దేశాలకు కానీ లేకపోతే ఇంత మన దగ్గర ఇంకో వక్త చెప్పారు, ఎవరైతే సున్నీ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి కానీ ఇరాన్ యొక్క ఫ్రీ పొజిషన్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఆయిల్ రెజీమ్ లో అది నచ్చదు. ఈ ఒక్క దుర్ఘటనను, నిన్నటి దుర్ఘటనను ఒక సాకుగా తీసుకొని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ లో ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ లో ఎలా అయితే లీడర్షిప్ చేంజ్ జరిగిందో
ఇరాన్ లో కూడా అలా ఒక లీడర్షిప్ చేంజ్ చేయడానికి ఒక సాకు మాత్రం చాలా బలమైన సాకు ఇవాళ ఇజ్రాయెల్ చేతిలోకి వచ్చింది, రైట్? సో దేర్ ఫోర్ ఇజ్రాయెల్ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోదండి. ఈ ఎలాగైతే గాజాలో జరిగిన అటాక్ ని తీసుకొని మొత్తం గాజాలో హెజ్బుల్లా లీడర్షిప్ ని సర్వనాశనం చేసిందో, నిన్నటి సంఘటనను తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఇరాన్ లో కూడా అంతే యాక్షన్ తీసుకుంటారు. అండ్ సౌదీ కంట్రీస్, ఇప్పుడు సౌదీ కానివ్వండి, జార్డన్ కానివ్వండి, ఈజిప్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నోరు తెరవరు అండ్ ఇజ్రాయెల్ కి న్యూట్రల్ గా ఉంటారు. సో ఐ థింక్ దేర్ విల్ బి ఎస్కలేషన్ అండ్ దేర్ విల్ బి ఎ మెజర్డ్ ఎస్కలేషన్. బట్ నిన్న నెతన్యాహు గారు కూడా పబ్లిక్ గా చెప్పారు దట్ we want to change the regime, we want to change your leadership అని క్లియర్ గా చెప్పారు. ఐ థింక్ స్టెప్స్ విల్ బి ఇన్ దట్ డైరెక్షన్ అండి. భరతరెడ్డి గారు ఇందాక అన్నారు, అంటే ఇరాన్ సంబంధించి ఇరాన్ పై అటాక్ చేయటం భారతదేశానికి లాభించే అంశం అని ఇందాక పుల్లారావు గారు అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం సౌత్ ఏషియా పైన కొంత ఆ స్పేస్ని మనం చూడటానికో దాని మీద కొంత ఇంటెలిజెన్స్ పెట్టడానికో మనకి ఒక పోర్ట్ని ఇచ్చారు. ఆల్రెడీ ఇరాన్, రష్యా, ఇండియాకు సంబంధించి మధ్య ఏ తరహా రిలేషన్ ఉందో గిరిధర్ మామిడి గారు చాలా సవివరంగా వివరించారు. ఈ రెండింటిని సరిపోల్చుకుంటున్నప్పుడు మీరేం చెప్తారు? సార్ ఐ థింక్ యునో మన దగ్గర ఏదైతే ముందు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఉండేనో అది ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం నాన్ అలైన్డ్ మూవ్మెంట్ గానే నడుస్తోంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే భారతదేశం చూసుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటంటే, ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఈ కాన్ఫ్లిక్ట్ వలన నాకు హాని జరుగుతుందా, నాకు నష్టం జరుగుతుందా, లేక నాకు లాభదాయకంగా ఉంటుందా, దీంట్లో నేను తల చూచాలా, తల దూర్చొద్దా? ఐ థింక్ దిస్ ఈస్ ద సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ దట్ కమ్ అప్. మనం అందుకోసమే మీరు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చూస్తే వాళ్ళు సౌదీతోని కూడాను, ఇరాన్ తోని కూడాను, రష్యాతో కూడాను, యుక్రెయిన్ తోని కూడాను, ఇజ్రాయెల్ తో కూడాను, సో ఎవరైతే వాళ్ళుగా శత్రుత్వ భావంతో విభజించిపోయి ఉన్నారో మనం మాత్రం అందరితోనూ కూడా ఒక సామరస్యపరంగా మనం మన వ్యవహారం ఫారెన్ రిలేషన్షిప్స్ కొనసాగిస్తూ వచ్చాం. అంటే ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ టు మల్టీ అలైన్మెంట్. Yes, we are neutral. So we say, you know, like Switzerland says, you know, we are neutral. We don't want to get involved in your issues. But on the other side, మీరు చూస్తే ఏవైతే అలైన్మెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయో ఇన్ ద మిడిల్ ఈస్ట్ రీజన్, ఇంకొక కొత్త అంటే కొత్తది కాదు, అనదర్ ఓల్డ్ ప్లాన్ విచ్ హెస్ బీన్ దేర్ మిడిల్ ఈస్ట్. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as బెన్ గురియన్ కెనాల్ అండి. సూయిజ్ కెనాల్ ఏదైతే ఉందో, సూయిజ్ కెనాల్ ఈజిప్ట్ కి ఫ్రీడమ్ వచ్చాక బ్రిటన్ దాన్ని ఈజిప్ట్ కి ఇవ్వడం జరిగింది. దాని రెవెన్యూ అంతా కూడా ఇవాళ ఈజిప్ట్ కి చెందుతోంది. బెన్ గురియన్ కెనాల్ అనేది ఇజ్రాయిల్ నుండి సౌదీ అరేబియా ద్వారా గల్ఫ్ ఆఫ్ అరేబియా వైపు వస్తుంది. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్, సూయిజ్ కెనాల్ విల్ బి క్లోజ్ డౌన్, షట్ డౌన్, అండ్ వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉందో ఈస్ట్ నుంచి వెస్ట్ కి అదంతా ఈ కొత్త కెనాల్ నుంచి వస్తుంది. అది వస్తే దాని రెవెన్యూ మొత్తం కూడా సౌదీ అరేబియాకి, దాని తర్వాత ఇజ్రాయెల్ కి, లేకపోతే కనాన్ రీజియన్ విచ్ మీన్స్ జార్డన్, సిరియా, లెబనాన్, ఇవన్నిటికీ కొంచెం మేలు చేకూరుతుంది. సో అంటే ఒక థీమ్ ప్రకారం ఈ జరిగే క్లీనప్ అంతా వెస్ట్ గాజాలో ఏదైతే క్లీనప్ జరుగుతోందో అంతా కూడా బెన్ గురియన్ కెనాల్ ని సిద్ధం చేయడానికి అని కూడా ఒక ఉదంతం ఉంది. ఓకే, అంటే భరతరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మన ఇండియా కొంత డిప్లొమాటిక్ గా వాచ్ చేయాలంటారా, కొంత సంయమనం పాటించాలంటారా? దట్ ఈస్ ఆల్ సార్, దట్ ఈస్ ఆల్. సి, ఇండియా తనకు తానుగా ఒక ఎకనామిక్ ప్రోగ్రెస్ వెక్టర్ మీద నడుస్తోంది. అవును, ఆ వెక్టర్ కి సంబంధించి
మనకి ఏమన్నా రిసోర్సెస్ తక్కువ అవుతాయా, Okay. మన ట్రేడ్ కి ఏదైనా Yes, sir. మన ట్రేడ్ దెబ్బతింటుందా, Hmm. ఈ రెండే ఫ్యాక్టర్స్ మనం చూస్తామండి. ఎస్ సార్, సో అక్కడ ఎంత యుద్ధం జరిగినా కానీ రైట్ సార్, if oil keeps coming to us, we don't have an issue. Yes, So sir. if Saudi gives us oil and Russia gives us oil, we are fine, ఎస్ సార్, ఓకే, right? రైట్ రైట్, And కొద్దో గొప్ప ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇరాన్ తో ఉంటే I don't think that will matter even 2% of our national GDP. So it doesn't matter. ఎస్ సార్, So and therefore we should stay out of this thing, Andy. ఎస్ సార్,